ఎక్కడి నుంచి వచ్చారు పెద్దమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? వత్తలపల్లి 60 వత్తలపల్లి. ఏంటి అసలుకి మాకేం జరగటం లేదండి, ఇక్కడ జరుగుబాటు లేదు, ఇంట్లో ఇబ్బంది పడుతున్నాము. వానలు వచ్చినా గానీ మాకు ఆరా కనుక్కున్న వాళ్ళు లేరు. మరేంటి చంద్రబాబు నాయుడు గారు మోతు తుపాకి తెలిసి మదం పెచ్చ చేసుకున్నారు, మరి ఇప్పుడేమి ఏడుతున్నారు. ఇప్పుడు ఏమి రాలేదు, అన్ని సార్లు డబ్బులు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, మనకేం లేదని వత్తలపల్లి గ్రామస్తులు చాలా మంది లేబర్ అనుకుంటున్నాం కానీ రైతులు అసలు ఏపించుకున్నారు కానీ ఒక సమాధానం చెప్పటం మాకు. అసలు రైతులు రావట్లేదా? రైతులు వాళ్ళు వచ్చి పంచాయతీలోకి వెళ్ళండి, కంకట పంచాయతీలోకి అక్కడికి వెళ్తే బట్టలను బియ్యం డబ్బులు ఇస్తానికి పేర్లు రాస్తారు. ఇక్కడ వడుకుంటే ఎట్టే కానీ అంటే వీళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసారయ్యా. అక్కడికి వెళ్ళా ఊళ్ళో వత్తలపల్లి గ్రామంలోనే బళ్ళో పడుకున్నారు, వచ్చేసారు. రేకుల చెట్లు బయ్యాలు ఎత్తి అక్కడ పడుకున్నారు. మరి డబ్బులు ఇచ్చారా వాళ్ళకి? మాకేం ఇవ్వలేదండి. డబ్బులు ఇవ్వాలా? పడుకున్న వాళ్ళకి కూడా ఇవ్వాలా? మరేంటి నివాసితులకి డబ్బులు ఇచ్చామని చెప్పి అంటున్నారు కూడమి ప్రభుత్వం. ఎవరు ఇవ్వలా, కావాలంటే మేము రుజువు మాట్లాడతాం, మీ ఎదురు రాయండి. అసలు అంత ఏమి జరగట్లా, ఏం జరగల. బియ్యం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, పొలాలు పడలేదని పొలాల కాడ డబ్బులు ఇయ్యనని అంటున్నారంట. మరి మాకు మట్టి వచ్చి ఆరా కనుక్కున్న వాళ్ళు లేరు. మరి జగన్ గారు ఉన్నప్పుడు అమ్మా అప్పుడు అన్ని ఇచ్చారండి. మేము ఆయన గారికి పాదాలకు వందనాలి బాబు. ఏమి ఇట్లేదని బాధపడము. నాకు పింఛని ఒకటే సార్, బిడ్డలు లేని దాన్ని, భర్త లేని దాన్ని, నాకు ఆధార్ వేది లేదు. కాకపోతే ఈ శ్రీకుమార్ గారు, యాదవాస్ గారు వాళ్ళందరూ నాకు పరిచయం, ఎప్పటి నుంచో ఓట్లు వేపిస్తాను, వాళ్ళతో తిరుగుతాను. కావాలంటే ఇక్కడికి వచ్చాడు అడగండి. శ్రీకుమార్ గారు, నేను వాళ్ళతో పరిచయంగా ఉండి ఏదన్నా కావాలంటే వాళ్ళకి సరి చేపిస్తా ఉంటా. లేబర్కి ఇల్లు కాడ ఇంద్రమ్మ గారి ద్వారాగా నేను ఇల్లు కట్టించాను, మెరకదోలు ఇచ్చాను. నా పేరు కొల్లూరు సీతామహాలక్ష్మి. వత్తలపల్లి 60 వత్తలపల్లి. అత్తవారేమో కంకట గ్రామం.